న్యూస్ చూస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన పదవులకు ఇక నెంబర్ గేమింగ్ ఉండకూడదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక ఎప్పటి నుంచో ఉత్కంఠభరితంగా చూస్తూ ఉన్నాము. ఇక ఇండియా కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డికా లేదంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డికా లేదంటే సిపి రాధాకృష్ణన్ కా ఎవరికి ఓటు వేయాలి అంటే ఎవరికి తమ మద్దతు ఇస్తారని కొన్ని పార్టీలు అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే వైసీపీ పార్టీ కావచ్చు, కొన్ని పార్టీలు అంటే ఎవరికి మద్దతు ఇస్తాయి అని చెప్పి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే దక్షిణాది నుంచి పోటీ చేస్తున్న సిపి రాధాకృష్ణన్ గారికి లేదా తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి కూడా తెలిపారు. ఆల్రెడీ తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తాము అన్నట్టుగానే కొన్ని వ్యాఖ్యలు అంటే తెలుగువారు కాబట్టి వ్యాఖ్యలు అయితే తెరపైకి వచ్చాయి. మరి మొత్తానికి వైసీపీ కావచ్చు తెలంగాణ నుంచి ఎవరికి మద్దతు ఇస్తారని కొద్ది ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే ఇదే సందర్భంలో రాజ్నాథ్ సింగ్ కూడా అంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి కాల్ చేయడము, దీని గురించి అడగడము కూడా కొద్దిగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే అంశంపై కొద్దిగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇవాళ దాని గురించి క్లారిటీ ఇచ్చారు. తమ మద్దతు ఎన్డీఏకి అని తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతిగా గెలిచేది ఎన్డీఏ కూటమి నుంచి అని కూడా తెలిపారు. నెంబర్ గేమ్ ఉండొద్దని గతంలో కూడా రాష్ట్ర అంటే ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు ఆయనకి కూడా కాంగ్రెస్ నుంచి ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేశామని తెలిపారు. అయితే ఇప్పుడు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఈ విధానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే విధంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తామనేది స్పష్టం చేశారు. అయితే తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థన పరిగణలోకి తీసుకునేది కాదని కొట్టిపారేశారు. అలాగైతే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి దక్షిణాదికి చెందినవారు కదా అని కూడా ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇక మొత్తానికి ఈ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని భావించిన బీజేపీ ఎన్డీఏ కూటమితో పాటు ఇతర పార్టీల నేతల్లోనూ సంప్రదింపులు జరిపింది. అయితే ఈ ఉత్కంఠనే నెలకొంది. ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక ఇప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. ఇక ఏ పార్టీ నేతలు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే అంశం మీద కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఏవేవో వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే అటు ఎన్డీఏ నుంచి ఫోన్ రావడం అనేది కూడా కొద్దిగా ఉత్కంఠభరితంగా మారింది. జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అడగడంతో తమ పార్టీ అభ్యర్థులను కూడా అడిగి మేము సంప్రదిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. అయితే గత 2 రోజుల క్రితం ఈ వార్తపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మద్దతు ఎన్డీఏ కూటమికి అని తెలపడంతో ఈ ఉత్కంఠకి ఇప్పుడు తెరపడింది. చూడాలి మిగతా పార్టీల వారు మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కూడా కొద్దిగా ఉత్కంఠభరితంగా సాగుతుంది.